నమస్కారం డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీచర్ గా మారిన సీఎం చంద్రబాబు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో సరదాగా ముచ్చట్లు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ. రాజేంద్రనగర్ బస్తీ బాటలో ఎమోషనల్ సీన్. కేటీఆర్ కు బస్తీ మహిళ అపూర్వ భరోసా. వైఎస్ జగన్ కు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బహిరంగ సవాల్. కాకినాడ రూరల్పై నాపై పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజ్. ఇక డీటెయిల్స్ చూస్తే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిరంతరం ప్రభుత్వ సమీక్షలు, రాజకీయ వ్యూహాలతో బిజీగా ఉండే సీఎం నేడు ఒక అంగన్వాడీ కేంద్రాన్ని అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి సామాన్య ఉపాధ్యాయుడిగా మారిపోయారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల వద్దకు వెళ్లి కూర్చుని వారి అభ్యసన నైపుణ్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు ఆ బుడతలు చెప్పిన సమాధానాలు చూసి ఆయనే మురిసిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరును, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నేరుగా రౌండ్స్కు వెళ్లారు. కేంద్రంలోకి అడుగుపెట్టిన ఆయన చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా మమేకమయ్యారు. బల్లపై కూర్చున్న పిల్లల వద్దకు వెళ్లి ఒక ఉపాధ్యాయుడిలా మారి సరదాగా ముచ్చటించారు. పిల్లల చదువు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు నాకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి చెప్తారా అని సీఎం అడిగారు. దాంతో ఏమాత్రం భయపడకుండా ఆ చిన్నారులంతా ఏకధాటిగా రాగాయుక్తంగా ఆల్ఫాబెట్స్ చెప్పడంతో చంద్రబాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల జ్ఞాపక శక్తిని, అక్కడి ఆయా టీచర్ల బోధనా పద్ధతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను మరింత ఆధునీకరిస్తామని, డిజిటల్ లెర్నింగ్ను కూడా ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చిన్నారులతో క్లాస్ రూమ్లో గడిపిన ఈ ఫీల్ గుడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చదువు చెప్పారు ఇక్కడ ఏబిసిలో చెప్పు, నువ్వు కూడా ఆ అమ్మాయిని చెప్పని. ఎక్సలెంట్, అందరూ చప్పట్లు కొట్టండి. బాగా చెప్పింది కదా. ఒకటి రెండు ఎవరు బాగా చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. ఓకే, ఎవరన్నా స్టోరీ చెప్తారా? ఒక స్టోరీ చెప్పండి. ఎవరన్నా నువ్వు చెప్తావా? గుడ్, వెరీ నైస్. బాగా అంతా బాగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. అందరూ బాగా చదువుకోవాలి, ఇట్లనే యాక్టివ్గా ఉండాలి. ఉంటారా? బాగుంటారా? బాగా చదువుకుంటారా? ఆడుకుంటారా? అన్ని విధాలుగా బాగుండాలి. ఓకే, గుడ్, చాలా సంతోషం. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. మీ టీచర్ కూడా బాగా చూస్తున్నారా? కరెక్ట్ టైంకి మీకు భోజనం పెడుతున్నారా? ఆడిస్తున్నారా? చదివిస్తున్నారా? ఓకే, బాయ్. సీ హాయ్ హాయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ లింగంకొట్ల వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి అక్కడ సాగుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ సేంద్రీయ సాగుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా స్థానిక రైతు గుడిపల్లి నాగభూషణం తాను క్షేత్రంలో సొంతంగా తయారు చేసి వాడుతున్న సేంద్రియ ఎరువులు, వాటి విశిష్టత మరియు తయారీ విధానాన్ని ముఖ్యమంత్రికి ప్రాక్టికల్గా వివరించారు. రైతు వినూత్న ప్రయోగాలను, పట్టుదలను చూసి సీఎం చంద్రబాబు ఎంతో అభినందించారు. లింగంకొట్ల వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పండుతున్న పంటలను, వాడుతున్న ఎరువులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో రైతు గుడిపల్లి నాగభూషణం తాము రసాయన ఎరువులకు స్వస్తి పలికి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎలా సాగు చేస్తున్నారో సీఎంకు వివరించారు. జీవామృతం, ఘనజీవామృతం, వేప కషాయాలతో పాటు
పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారు చేసే సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని నాగభూషణం ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. ఈ ఎరువుల వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడి వస్తుందని రైతు పేర్కొన్నారు. రైతు మాటలను ఎంతో ఓపికగా ఉన్న చంద్రబాబు నాగభూషణం లాంటి ఆదర్శ రైతుల అనుభవాలను ఇతరులకు సైతం ఉపయోగపడేలా విద్యా సంస్థలు, వ్యవసాయ శాఖల ద్వారా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఇలాంటి సేంద్రియ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇది పేడ అండి. ఈ పేడని ఒక తీసుకొచ్చేసి అందులో డంప్ చేస్తామండి. ఆ పేడ మొత్తం తీసుకొచ్చి ఒక 6 నెలల ముందుగా అందులో డంప్ చేసుకుంటాం. ఘనజీవంతో అండి. అంతే ఇందులో అన్ని మిక్స్ అవుతాయండి. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము ఇవన్నీ తయారు చేసి ఇలా తయారు చేసుకుంటాం. అదే ఆవు మూత్రం ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత తాజాదనం వచ్చింది. నల్ల బెల్లం దానిలో వాడేది అంటే క్రిమి సంహారం ఎక్కువ తగ్గడం కోసం మొత్తం కలిసి ఏ రేషియోలో పెట్టారో ఆ రేషియోలో పెట్టాం సార్. మన భూమి ఫస్ట్లో ఇదండి, అంటే చౌడు భూమి. ఇక్కడ అంతా కూడా అంత చౌడు భూమి, అసలు మొక్కలు మలిచే భూమి కాదు ఇది. ఈ విధంగా తయారైందండి. అన్ని వాడటం వల్ల 4 ఏళ్లలో మంచి పోషకాలు కలిగినటువంటి సారవంతమైన నేల తయారైంది. తగ్గిందా? అసలు మనకు లేదండి ఎరువు. భూమి కూడా సెల్ఫ్ తయారైపోయి చాలా బాగా అయిందండి. అయ్యా పురుగు మీద నివారణకండి. ఇది కానికి విత్తనాలండి, వేప విత్తనాలు, సీతాఫల విత్తనాలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి మెత్తగా దంచేసుకొని ఒక 2 రోజులు నీళ్ళలో పోయేసి అందులో ఉండబడేటువంటి చేదు ఏదైతే ఉందో నీళ్ళలో దిగిపోతుంది. దాన్ని స్ప్రే చేస్తాం మనం నీళ్ళలో కలిపేసి. ఈ శనగుళ్ళు అండి, మనకు ఆయిల్ తీయడానికి కావాల్సిన మంచి గుళ్ళు అంటే ఎక్కువగా మనకు ఆయిల్ వచ్చే విధంగా బెటర్ ఇది కురిడి అండి. కొబ్బరికాయలు చెట్టు నుంచే కాయ ఎండిపోయేసి రాలిపోతుంది. ఆ స్టేజ్ మామూలు కాకుండా కొబ్బరి చిప్ప కట్ చేసినట్టు బాగా కట్ అందులో సల్ఫర్ కలుపుతాం. దానివల్ల ఏమవుతుంటే ఆయిల్ కలుషితం అయిపోద్ది, అంటే కెమికల్ కలిపిన దానికి ఉండాల్సిన గుణాలు పోతాయి. అదేం లేదు, ఒరిజినల్గా ఉంటుంది ఆయిల్. పసిపిల్ల కూడా ఆయిల్ తాగొచ్చు. ఇది కొబ్బరి ఒకటి, ఇది ఒకటి, 2 ఆయిల్. నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి తెల్ల నువ్వులు అండి. ఇవి కూడా మంచిగా పోషకాలు కలిగినటువంటి ఆహారం ఇది. ఈ నువ్వులు కూడా నేచురల్ ఫార్మింగ్ కుదరదు సార్. ఇది వీటికైతే కెమికల్ అవసరం ఉండదు, కానీ వీటికి తప్పకుండా అవసరం అవుతుంది. ఇంకా ఊరిలో పురుగు పడిపోతుంది పువ్వులు. ఇది కూడా కెమికల్ ఉండదు. ఈ 2 నేచురల్ ఫార్మింగ్ చెప్పుకోవచ్చు. ఈ 2 దీనిలో కనుకైతే తప్పకుండా కెమికల్ ఉంటుంది. ఎందుకంటే భూములు చెనక ఊళ్ళు కదా, కూర పురుగు వచ్చేసింది కనుక దీన్ని కాస్త వాడతారండి. అది దొరకట్లేదు, ప్రయత్నం చేసాము దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనం ఏం తీసుకొచ్చేటో ఆడిచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలంటే రేటు బాగా కాస్ట్ ఎక్కువ. కొన్ని వినియోగదారుడికి ఎక్కువ రేటు ఇవ్వాలి, కాస్త ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన గాంధీ సరోవర్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భూములను కేటాయిస్తూ ఇటీవల అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కృతజ్ఞతలు తెలియచేరున్నారు. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని సుమారు 83.814 ఎకరాల రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు కేంద్రం ఇటీవలే వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలపనున్నారు. మహాత్మాగాంధీ అస్థికలను నిమజ్జనం చేసిన ఈ చారిత్రక ప్రాంతాన్ని విద్య, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ ఈ సందర్భంగా రక్షణ మంత్రికి వివరించే అవకాశం ఉంది. అలాగే రానున్న రోజుల్లో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ను అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీ అనంతరం ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కొరత రాకుండా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రక్షణ భూములు దక్కడం రేవంత్ సర్కార్కు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. మరి ఈ భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలుంటాయో వేచి చూడాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రాజేంద్రనగర్ బస్తీబాట పర్యటనలో ఓ ఆసక్తికరమైన మరియు ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నడుమ సాగుతున్న ఈ పర్యటనలో ఒక సామాన్య బస్తీ మహిళ కేటీఆర్పై చూపించిన నమ్మకం, ఆప్యాయత ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. ఖచ్చితంగా మీరే గెలుస్తారు, లేకపోతే నా పేరు మార్చుకుంటానంటూ సదరు మహిళ కేటీఆర్ ముందే అత్యంత విశ్వాసంతో చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ మహిళ మాటలకు కేటీఆర్ కూడా ఎంతో సరదాగా స్పందించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ సహా పలు బస్తీల్లో కేటీఆర్ పర్యటిస్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాలనీ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మహిళ ఆయనను ఆప్యాయంగా ఆపి పలకరించింది.
కేటీఆర్ చేతులు పట్టుకుని సార్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరే గెలుస్తారు, ఒకవేళ మీరు గెలవకపోతే నా పేరు మార్చుకుంటానంటూ ఎంతో నమ్మకంగా ఖచ్చితత్వంతో మాట్లాడింది. ఆమె మాటల్లోని తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని చూసి కేటీఆర్తో పాటు పక్కనే ఉన్న బీఆర్ఎస్ నేతలు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నవ్వులు చిందించారు. ఆ మహిళ చూపించిన అపారమైన అభిమానానికి కేటీఆర్ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించి బస్తీ సమస్యలపై ధైర్యం చెప్పారు. సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళా ఓటర్ల నుంచి ఈ స్థాయి భరోసా రావడం బీఆర్ఎస్ శ్రేణిలో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చెప్పినా కదా నేను ఇల్లు ఉంటే బస్తీలా నువ్వు రాకపోతే చూడు మళ్ళీ నా పేరు మార్చుకుంటా. కళ్ళు మూసుకొని రావాలి. నీ పేరు మార్చుకోకుండా నేను చూసుకుంటా. లక్ష్మి నా పేరు ఒడ్డే లక్ష్మి. నేను అందరికి మాట చెప్తే నువ్వు రావాలి. నా బంగారం, నా తండ్రి, మా కొడుకు లెక్కన మీరు మీ డాడీ ఉంటేనే మేము మీ డాడీ తర్వాత నీ బంగారం. నువ్వు రావాలి డాడీ. అడవిళ్ళకి మీరు ఏమి చెప్పినా పర్లేదు, నువ్వు రావాలి. రావాలి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ కూనో నేషనల్ పార్క్ను సందర్శించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి స్వయంగా సఫారీ వాహనంలో వెళ్లి అడవిని వీక్షించడమే కాకుండా క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, ట్రాకర్లు మరియు సహారియా తెగకు చెందిన చీతా మిత్రులతో ముఖాముఖి సంభాషించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక వారి శ్రమను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. అంతరించిపోయిన చీతాలను భారత్లో మళ్లీ పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రాజెక్ట్ చీతా అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది. దేశంలో ప్రస్తుతం మొత్తం చీతాల సంఖ్య 52కు చేరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న ఎండలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కూనో అడవిలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు రాష్ట్రపతికి వివరించారు. ముఖ్యంగా స్థానిక సహారియా గిరిజన తెగకు చెందిన చీతా మిత్రుడు వన్యప్రాణులకు, స్థానిక గ్రామస్తులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో, అలాగే వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించడంలో చేస్తున్న కృషితో కూనో పార్క్ రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక రేడియో కాలర్లు, శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా చీతాల కదలికలను 24 గంటలు గమనిస్తున్న ట్రాకర్ల నైపుణ్యాన్ని ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతరించిపోతున్న అరుదైన జీవుల సంరక్షణలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన మరోసారి నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం వేదికగా తీవ్రస్థాయి పొలిటికల్ వార్ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూటమికి చెందిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు చేసిన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు, సంచలన సవాల్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని చూసుకుందాం అంటూ పంతం నానాజీ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల సమయం నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా పరిస్థితుంది. ఈ క్రమంలోనే స్థానిక వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై మరియు జనసేన ఎమ్మెల్యేపై చేస్తున్న విమర్శలపై పంతం నానాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ను నేరుగా ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వచ్చి తనపై నేరుగా పోటీ చేసి గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇక్కడి ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరిని ఆదరిస్తారో తేల్చుకుందామంటూ సవాల్ చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా ప్రతిపక్ష పార్టీ అధినేతను ఉద్దేశించి ఇంత ఘాటుగా తీవ్రమైన స్థాయిలో బూతులతో విరుచుకుపడడంతో నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యే చేసిన ఈ హాట్ కామెంట్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జగన్కు పంతం నానాజీ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి కౌంటర్ అటాక్స్కు దారితీస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వైసీపీ స్థానిక నేతలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పోటీ ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆడిని పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైనింగ్ మాఫియా, మట్టి దోపిడీ వ్యవహారాలు మరోసారి వేడిపుట్టిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక కూటమి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరు, దాడేపల్లి పరిధిలో అనుమతులు చూపించి కందులపాడులో అక్రమంగా ఎర్రమట్టిని తవ్వేస్తూ కోట్లాది రూపాయల దోపిడీకి తెరలేపారని జోగి రమేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మట్టి తింటూ కోట్లు సంపాదిస్తున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి ఎర్రమట్టి కొండలను కొందరు మైనింగ్ మాఫియా నేతలు ఇష్టారాజ్యంగా పిండేస్తున్నారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ లీజ్ అనుమతులు కొత్తూరు తాడేపల్లిలో తీసుకున్నారని, కానీ వాస్తవానికి అక్రమ తవ్వకాలు రవాణా మొత్తం కందులపాడు పరిధిలో సాగుతోందని ఆయన ఆధారాలతో సహా ప్రశ్నించారు. గత 2 ఏళ్లుగా ఈ అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతున్న సంబంధిత మైనింగ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు కళ్లుండి కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఈ దోపిడీ సాగుతోందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండిపడుతోందని ఆరోపించారు. ఇంకెన్నాడు ఈ దోపిడీ చంద్రబాబు గారు అంటూ సోషల్ మీడియా వేదిక సీఎంను ప్రశ్నించిన జోగి రమేష్ ఈ కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపి నిందితులను అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైలవరం నియోజకవర్గ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పావలా ప్రసాద్ సామ్రాజ్యం ఇదంతా. కేజీఎఫ్ ని మైపరిపిస్తున్న పావలా ప్రసాద్ ఏ విధంగా కోట్లాది రూపాయల గ్రావెల్ ని అడ్డదారిలో దోచేస్తున్న పరిస్థితిని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇదిగో చూడండి, కేజీఎఫ్ సినిమా చూస్తుంటారు, అది సినిమా మాత్రమే. ఇది మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. ఈ స్వయంగా మీరు తీసేది రాష్ట్ర ప్రజలకు చూపించారు. చంద్రబాబు నాయుడు చూడాలా, కళ్ళు అప్పగించి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చూడాలి. ఎన్ని అడుగులు, ఎన్ని మీటర్లు గ్రావెల్ దోచేశారో దీని మీద చర్యలు తీసుకోవాలా. పావలా ప్రసాద్ మీద కేసులు పెట్టాలా, పావలా ప్రసాద్ ని అరెస్ట్ చేయాలా. ఇది రాష్ట్ర ప్రజలకి మీరు తెలియజెప్పని చెప్పేసి ఇటువంటి నిజమైన దోపిడీని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అధికారులు కళ్లు తెరిపించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి బి వెంకన్న గారిపై వేగంగా వచ్చిన ఒక బొగ్గు టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగిపోయిన వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గణపురం మండలం చెల్పూరు శివార్లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట పరకాల భూపాలపల్లి రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘటన రవాణా శాఖతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని నిలిపింది. వరంగల్ జిల్లా మరిపేడ మండలానికి చెందిన బి వెంకన్న ఇటీవల జగిత్యాల జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కేవలం 15 రోజుల్లోనే జిల్లాలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తన సిబ్బందితో కలిసి చెల్పూరు ఆర్టీఓ కార్యాలయం ముందు హైవేపై రొటీన్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేపట్టారు. అధికారులు వాహనాలు నాపి తనిఖీ చేస్తున్న సమయంలో భూపాలపల్లి వైపు నుంచి పరకాల వైపు అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక బొగ్గు టిప్పర్ లారీ రోడ్డు పక్కన నిలబడి ఉన్న డీటీఓ వెంకన్నని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. లారీ భారీ వేగంతో ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో శరీరం పూర్తిగా నుజ్జునుజ్జై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోవడంతో సిబ్బంది ఒక్కసారిగా షాకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ విధి నిర్వహణలో మరణించిన అధికారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డుకెక్కాయి. తార్నాక డివిజన్ పరిధిలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తీవ్ర ఉధృతకు దారితీసింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడం సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పంపిణీ కార్యక్రమానికి తాను రాకముందే చీరలు పంచేయడంపై మాజీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానిస్తున్నారంటూ ఆమె ఆడం సంతోష్ వర్గంతో బహిరంగ గొడవకు దిగారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తార్నాకలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై నిర్ణీత సమయానికి చీరల పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత అక్కడికి చేరుకునేసరికి అప్పటికే పంపిణీ సగం ముగిసిపోయింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మోతే శ్రీలత వేదికపై ఉన్న ఆడం సంతోష్ను నిలదీశారు. తాను రాకముందే ప్రోటోకాల్ను ఉల్లంఘించి కార్యక్రమాన్ని ఎలా మొదలు పెడతారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు నేతల అనుచరులు పరస్పరం స్లోగన్లు ఇచ్చుకుంటూ తోపులాటకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలో పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలే ఈ గొడవకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో చీరల కోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక నాయకులు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ ఈ ప్రోటోకాల్ రచ్చ ఇప్పుడు నగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు ముంబైలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ముంబైలో నిర్వహించిన ఒక ఈవెంట్లో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. వేదికపై ప్రముఖులంతా కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ హీరోయిన్ శ్రీలీలను వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాలంటూ సైగ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఒక స్టార్ హీరోయిన్ పట్ల అంత బహిరంగ అలా అహంకారంతో ప్రవర్తించడం ఏంటంటూ శ్రీలీల అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో భారీ ఎత్తున సెలబ్రిటీలతో యోగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి శ్రీలీలతో పాటు మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ సామాజిక ప్రముఖులు హాజరయ్యారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేజ్పై ఉన్న ముఖ్య అతిథులంతా కలిసి మీడియాకు గ్రూప్ ఫోటో ఇస్తున్న సమయంలో ఈ వివాదం మొదలైంది. ఫోటోలో సరిగ్గా మధ్యలో నిలబడిన శ్రీలీలను చూసి పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం భార్య అమృత ఫడ్నవీస్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. శ్రీలీల వైపు వేలు చూపిస్తూ అక్కడి నుంచి పక్కకు జరగాలంటూ కాస్త అసహనంతో ఆర్డర్ వేశారు. అమృత ప్రవర్తనకు శ్రీలీలకు ఒక క్షణం షాకు గురైనప్పటికీ ఎంతో సంస్కారంగా చిరునవ్వు చిందిస్తూ వెనక్కి తప్పుకుంది. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో అమృత ఫడ్నవీస్ తీరుపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉంటే సరిపదు, ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలంటూ శ్రీలీల ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తీవ్రమైన నెగిటివిటీ వస్తున్నప్పటికీ ఈ వివాదంపై అటు అమృత గానీ ఇటు శ్రీలీల టీం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. तुमच्या दोघींचा झालं 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 मॅडम समोर बघा, मॅडम समोर, मॅडम मॅडम समोर समोर, मॅडम समोर, मॅडम समोर बघा. सोलो सोलो मैडम तुमका सोलो. అతడి ప్రేమికులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు మళ్లీ పైముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో స్థానిక డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఇటు విక్రయాల్లో అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం, అటు ఆభరణాల తయారీకి వాడి 22 క్యారెట్ల బంగారం ధరలు రెండూ కూడా ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు 430 రూపాయల మేర పెరిగింది. ఈ పెరుగుదలతో ప్రస్తుతం మార్కెట్లో తులం ప్యూర్ గోల్డ్ రేటు 1,46,510 మార్కు చేరుకుంది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 400 మేర ఎగబాకింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,34,300 పలుకుతోంది. ఇక బంగారంతో పాటు ఎప్పుడు పోటీ పడే వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 2,54,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాలు, జిల్లాల ప్రాంతాలను బట్టి అలాగే స్థానిక పన్నులు, జిఎల్ఎస్ మేకింగ్ ఛార్జీల కారణంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ చేశారు. రాబోయే 4 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఈ వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పొలాల్లో పనులకు వెళ్లే రైతులు మరియు పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న 4 రోజుల పాటు ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ ఈదురుగాలులు, వర్షాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.